నమస్కారం, నేను మీ జాహ్నవి. జ్యోతిష్యం, వాస్తు, నిత్యానుష్ఠాన అగ్నిహోత్రపరుడు మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ప్రతినిత్యము కూడా మనందరికీ విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు కూడా సరికొత్త విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం మనతో ఉన్నారు అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఒక ప్రశ్న. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నా కోరిక తీర్చు అనే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటుంటాం. అయినప్పటికీ మరి ఎందుకు మన కోరికలు తీరవంటారు? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఎందుకు తీరవంటే అమ్మా, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం కొడుతున్నాము, నా సమస్యలన్నీ తీర్చు తండ్రి అంటున్నాం. శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నయ్యా అనేటువంటిది మనం ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం కోరింది మొత్తము ఇస్తే భగవంతుడు ఉన్నట్లు, మనం కోరింది ఇవ్వకపోతే భగవంతుడు లేనట్టు. అసలు మనం కోరిక కోరుతున్నాం కాబట్టి ఆ కోరికలో ఎంతవరకు నిజాయితీ ఉంది అంటే, మనం కోరిన ప్రతి ఒక్కటి భగవంతుడు మనకి ఇవ్వాలి అంటే ఆ జన్మాంతము మనం పుణ్యం తప్ప ఇంకేం చేయకూడదు. కేవలం పుణ్యాత్ములమైతే మాత్రమే అసలు మనం కోరాల్సిన అవసరం ఏముంది. మనం పుణ్యాత్ములము, ఎవరికి అన్యాయం చేయట్లేదు, అనుచిత వ్యాఖ్యలు చేయట్లేదు, ఎవరిని కూడా రాచి రంపాన పెట్టట్లేదు, ఒకరిని ఒక మాట అనట్లేదు, పరుషనింద చెయ్యట్లేదు, అన్యాయం చేయట్లేదు, అప్రమాణాలు చేయట్లేదు, ఎప్పుడూ కూడా ధర్మబద్ధంతో ఉన్నాము, ధర్మపరాయణంగా ఉన్నాము, అందరికీ కూడా ఉపకారం చేస్తున్నాము అనుకుంటే మనం అసలు అడగాల్సిన అవసరం లేదు. అదే అన్ని రకాలుగా చేసేటువంటి కూడా పాపాలైనప్పుడు నువ్వు అడిగాక నీకు ఎలా ఇస్తాడు ఆయన? ఎందువల్లంటే అడగటానికి కూడా నిన్ను ఒక మనిషి అడిగితే నువ్వు ఎంతవరకు సహకారం చేస్తున్నావు? ఒక మనిషి వచ్చి నీదేదో హెల్ప్ అడిగాడు, ఆ హెల్ప్ నువ్వు మనం ఎంతవరకు చేస్తున్నాం మన మనస్సాక్షికి తెలుసు కదా. అంటే ఒక సాటి మనిషికి మనం ఏదైనా అవసరమైతే వెంటనే హెల్ప్ చేయలేని పరిస్థితి మనకుంది. అటువంటి మనం భగవంతుని అడగగానే ఆయన ఎందుకు చేయాలమ్మా? ఆయన భగవంతుడు కదా గురువు గారు. అయితే సో వాట్, నీకు ఇవ్వటానికే లేడు కదా, నీకు ఇవ్వటానికే ఉన్నాడు. ఆయన ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? నువ్వు తినే ముద్దలో ఇంకొక మనిషికి పెడితే ఇస్తాడు. ఎందువలన? మొన్న ఒక సినిమాలో చూసా, సినిమాలో కూడా కాదు, ఫేస్బుక్లో చూశాను. ఒక ప్రముఖ నటుడు, ఒక ఆయన చాలా పెద్ద నటుడు, ఆయన నాకు హిందూ ధర్మం అంటే అసలు ఇష్టమే లేదు, ఎందుకు అన్నాడు. భగవంతుడు మంచివాడు కాదు, ధనవంతులకి మాత్రమే భగవంతుడు చూస్తూ ఉంటాడు, మరి గుళ్ళల్లో గోపురాలకి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, మరి అంతమందికి అన్ని అనుగ్రహాలు ఇచ్చేటువంటి భగవంతుడు బయట ఉండేటువంటి బెచ్చగాళ్ళని ఎందుకు చూడాడు అన్నాడు. నేను ఓరే మూర్ఖుడా అనుకున్నా. నేను ఎందుకు అనుకున్నా? ఎందుకు? నిజంగానే కదా. భగవంతుడు నీకు అవకాశాన్ని కల్పించాడు, నీకు అవకాశాన్ని కల్పించకపోతే నీ బ్రతుకేంటి? నువ్వు వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చావు, ఈ పొజిషన్కి రావడానికి ఒక 40 ఏళ్ళ ముందు చూసుకో, నీ పరిస్థితి నీ బ్రతుకేంటి? దాని నుంచి భగవంతుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి నీకు ఒక 10 రూపాయలు ఇచ్చాడు, 10 మందికి పంచురా నాయనా అని చెప్పి. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని 10 మందికి పంచేటువంటి విషయం దుర్వినియోగం చేసుకొని భగవంతుని నిందించిన ఆస్తికుడు అయ్యావుగా. అంటే ఇక నువ్వు భగవంతుడిని ఏ రకంగా నువ్వు కోరుతావు అంటే, భగవంతుడు నీకు ఇచ్చేటువంటి దాంట్లో నీకు తృప్తి లేదు, కానీ నాకు ఇంకో ఏదో రాలేదంటున్నావు. కానీ నిన్ను ఎవరైనా ఏదైనా అడిగితే అదే ముష్టి వాళ్ళు నీకు కనిపిస్తున్నారుగా. ముందు నువ్వు లోపలికి వెళ్ళాక ముష్టి ఎత్తుకోవడానికి, భగవంతుడి దగ్గరికి నువ్వైతే వెళ్ళాక అడుక్కోవడానికి. ఆయన నీకు ఏదో ఇచ్చాడుగా, ఆ ఇచ్చిన తృణంలో తృణమో పొణమో బయట వాళ్ళకి నువ్వు ఇవ్వాలిగా. నువ్వు ఇవ్వలేకుండా మొత్తం నీ దగ్గర దాచుకొని వాళ్ళని భగవంతుడు చూడట్లేదంట. చూశారండి, అటువంటిప్పుడు నువ్వు ఎన్ని కోరితే మాత్రం భగవంతుడు నీకు ఎందుకు ఇస్తాడు అసలు? ఇన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాలమ్మా. ఒక మాట అంటాం తేలికే, కానీ ఆ మాట అన్న తర్వాత దాని యొక్క ప్రభావం అనుభవించడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఆ సిద్ధపడి లేనప్పుడు మనం మాట అంటానికి కూడా అర్హత లేదు. అందుకనే భగవంతుడు నాకు అది చెయ్యి, ఇది చెయ్యి. ఒక ఆలయానికి వెళ్ళావు, ఆలయంలో ఏదో పని జరుగుతుంది, నువ్వు ఆలయానికి వెళ్ళావు, తీర్థం తీసుకున్నావు, జటారం తీసుకున్నావు, ప్రసాదం కొనుక్కున్నావు, వచ్చేసావు. అని అక్కడ పని జరుగుతుంది ఆలయంలో అని చెప్పి ఒక ఇటుకరాయి నువ్వేమైనా తీసుకెళ్ళి ఇవ్వగలిగేవా? లేదు. అక్కడ ఇంతమంది పనులు చేస్తున్నారు కదా, సరే నా దగ్గర డబ్బులు లేవు,
సేవ ఏదైనా చేసుకోవడం కోసం ఒక బొచ్చి తీసుకెళ్ళి ఇచ్చావా? ఇవ్వలా. అంటే ఏమీ చెయ్యట్లా నువ్వు. నీకు కావాల్సింది భగవంతుని అడగటం మినహాయిస్తే అక్కడ నువ్వేం పాల్గొంటున్నావు, ఏం చేస్తున్నావు భగవంతుడికి నచ్చేటట్టుగా? ఒకటి చెప్తానమ్మా, ఈ జన్మ అనేటువంటిది కేవలం నటనతో మాత్రమే నిండింది. కనీసం భగవంతుడి దగ్గరైనా సవ్యంగా నటిస్తే ఆయన మనస్సులో నీకు స్థానం ఉంటుంది. భగవంతుడి దగ్గర నటించమని చెప్తా, జీవించవు, ఖచ్చితంగా జీవించలేవు నువ్వు, అది నా విషయం తెలుసు. కనీసంగా ఆ నటనలో అయినా నిజాయితీగా ఉంటే, పోన్లే నటించడంలో అయినా నిజాయితీగా ఉన్నాడని చెప్పి భగవంతుడు నిన్ను మనసులో పెట్టుకుంటాడు. అంతేకాకుండా అట్లా కాకుండా ఏదో అంతర్ముఖ సమారాధ్య అన్నట్టుగా బహిర్ముఖ దుర్లభ. భక్తి అనేటువంటిది మనస్సులో ఉండాలమ్మా. నీ మనస్సులో నీకు భక్తి ఉంటే భగవంతుడు నీ మనస్సులో ఉంటాడు. మనం భక్తి ఎలా చేస్తున్నాం? 10 మందికి కనపడేలా, 10 మందికి వినపడేలా చేస్తున్నాం. ఆ 10 మందికి కనపడేలా వినపడేలా అంటే మనల్ని మనం పెద్దవాళ్ళుగా మనం భావించుకొని చేస్తున్నాం మినహాయిస్తే మనం ఒక భగవంతుడి దగ్గరికి వచ్చాం. భగవంతుడి దృష్టిలో మనందరం కూడా ఇంత పిల్లలం, మనం ఎలా ఉండాలని ఆలోచించి ఇట్లా ఇన్ని అకృత్యాలు, ఇన్ని పాపాలు, ఇన్ని దోషాలు ఇన్ని మన దగ్గర పెట్టుకొని నాకు అంత ఇవ్వు పరమేశ్వర, నేను కోరిన కోరికలని ఇవ్వయ్యా, నా సమస్యలను తీర్చమంటే ఆయనకి పని పట్టలేదండి వేరేగా. ఇది ఒక్కటేనా? నన్ను ఎవరు అడిగితే వాళ్ళకన్నా ఇచ్చేయడమే నా పని అని పెట్టుకున్నాడు ఆయన. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎంతవరకు సద్వినియోగం చేసావు, దాన్ని బట్టి నువ్వు అడగచ్చా అడగకూడదు నీకే తెలిసిపోతుంది. మనం ఒక మనిషికి ఎంత ఉపకారం చేస్తున్నాం. ఇవాళ నేను ఒక అధికారిగా కూర్చున్నా, నా దగ్గరికి ఒక మనిషి వచ్చాడు. వచ్చినప్పుడు అతని కష్టానికి నేను సొంతంగా పెడితే అయిపోతుంది, తక్కువ నేను పెట్టిస్తున్నానా? ఇవట్లా. అంటే నా చేతిలో ఉన్నటువంటి పని నేను నీకు చెయ్యట్లా. అటువంటప్పుడు ఆయన నీకెలా చేస్తాడు? నువ్వెలా నాకు చెయ్యట్లేదు అనుకుంటున్నావు? ఇది ఆత్మ పరిశీలన అమ్మ. అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనకి ఇది ఎందుకు జరగట్లేదు అంటే ఆ మనిషి ఆ రోజునాడు వస్తే ఆ మనిషికి మనం ఎలాంటి ఉపయోగము లేకుండా నిరుపయోగంగా నిలబెట్టి పంపించేసాం. కాబట్టి భగవంతుడు ఈనాడు మనకి శిక్ష వేశాడు. కేవలం అడిగినంత మాత్రం చేత ఇవ్వడు భగవంతుడు. అధికారికంగా అడుగు, మనం చేసి అడగాలి, మనం చేసి అడగాలి. ఇస్తావా ఇవా? అసలు నువ్వు చేస్తే నువ్వు ఎందుకు అడగాలి? అంతే, అదే వచ్చేస్తుంది. నువ్వు చేస్తే నువ్వు అడగక్కర్లేదుగా. నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఇస్తూనే ఉంటాడు ఆయన. అప్పుడు అడగవలసిన అవసరమే ఉండదు. అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈశ్వర నన్ను మర్చిపోయావు. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు కదా, అందులో నేను నీకు గుర్తులేనేమో. నేను ఇవన్నీ చేశాను చెప్పకూడదండి మళ్ళీ. అందులో నువ్వు నన్ను మర్చిపోయి ఉంటావు ఈశ్వర. నేను ఏదో నాకు చాతనంత 10 మందికి ఉపకారం చేయాలనే సంకల్పంలో ఉన్నా. నేను చేసేటువంటి ఉపకారానికి నాకు నువ్వు తోడుగా ఉండవయ్యా అని అడుగు. అప్పుడు ఆయన ఉంటాడు. ఉండలేదు. ఎందుకు ఉండలేదు? నువ్వేం చెప్పావు? మానవ సేవే మాధవ సేవ నువ్వు చెప్పావా? నేను ఉన్నాగా, నువ్వెందుకు ఉండలేదు అని అడుగు. ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. అడగడానికి మనకంటూ ఒక అర్హత కావాలి కదండి. మన దగ్గర ఎలాంటి అర్హతలు లేకుండా నేను భగవంతుని అడిగాను, నా కోరిక తీర్చమన్నాను. నీ కోరిక తీర్చలేదు కాబట్టి భగవంతుడు లేడు. మరొక మాట, ఇది అప్పుడు ఒకసారి చెప్పుకున్నట్టు గుర్తు. మీ బాబుని అడిగే ఇంట్లో వయసు ఎంత ఉంటుందండి? 8 సంవత్సరాలు. ఆ పిల్లవాడు అమ్మ నాకు చాక్ కావాలంటాడు, మీరు ఇస్తారా? అంటే మానవ జీవితంలో జరిగేటువంటి విషయం ఇదేనండి. మన పిల్లలు మన దగ్గరకు వచ్చి అడగరాని అడిగితే మనం ఇవ్వం. నాన్న దీన్ని నీకు ప్రమాదం నాన్న, వద్దు. చీపిరిపులు కూడా ఇవ్వం, గుచ్చుకుంటుందని. వద్దు నాన్న అని దూరం పెడతాం. వాడు ఏడుస్తాడు, మారం చేస్తాడు, దెబ్బ కొడతాం కావాల్సి వస్తే, అంతే కదా. కానీ మనమైతే చాకులు కత్తెరలు అయితే ఇవ్వం కదా, బ్లేడ్లు అవి. అంటే అది ప్రమాదం అని చెప్పి వాడికి తెలియదు, కన్న తల్లిదండ్రికి తెలుసు కదా. ఆ పిల్లవాడికి దానివల్ల ప్రమాదం అని తెలుసా? తెలియదు. ఏదో వస్తువుగా తను ఆడుకుందాం అనుకున్నాడు, అది ప్రమాదం నా పిల్లలకి తల్లిదండ్రికి తెలుసు. అలాగే మనం ఒకటి అడిగాము అని అంటే దానివల్ల మనకు మంచి చెడు అనేటువంటిది ఆయనకి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి మనకి ఇవ్వాలా అక్కర్లేదా అనేటువంటిది ఆయన ఆలోచించుకొని ఇస్తాడమ్మా. మనం ఏమంటాం? నేను అడిగింది ఇవ్వలేదు, ఏదో ఇస్తే నేను అంగీ చెడి మంగీ చెడి అర్ధరాత్రి అంతా చెడి అన్నట్టుగా నేను అడిగింది నువ్వు ఇవ్వరా, కాబట్టి నువ్వు ఇచ్చింది నేను తీసుకోండి అంట. అయిపోయి ఇంకెందుకు ఇది అడగటము? ఏంటంటే భగవంతుణ్ణి ఒక్కటి మనం వరం కోరే ముందు అడిగే అర్హత మనం సంపాదించామా లేదా అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకొని సంపాదించలేదు. ఓకే, ఇవాళ రేపు ఎల్లుండి నీ శక్తి అనుసారము ఒక పక్షికి 4 గింజలు పెట్టు. 10 మందికి మనుషులకి చేయకల్లా ఒక పక్షికి పౌరాలు ఎగురుతుంటాయి, అన్ని గింజలు వేయండి పౌరానికి. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు వేసిన తర్వాత 4వ రోజు భగవంతుని అడగండి.
భగవంతుడా నేను రేపటి నుంచి ఏదైనా పక్షులకి వాటికి ఆహారం పెడదాం అనుకుంటున్నా, ఆహారం పెట్టేందుకు నాకు తోడ్పడగా నువ్వు ఉండవయ్యా అని అడగండి, నీకు వెనకాల తోడుగా ఉంటాడు. అంతేగాని ఎంతసేపటికి కూడా నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు అంటే ఆయనకి ఏం అవసరం అమ్మా. చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి భగవంతుడు మనం కోరిన కోరికను ఎందుకు నెరవేర్చట్లేదు, దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటి? సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా గురుగారు. ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.